నమస్కారం. శ్రీకాంత్ టీవీ న్యాయ సలహాల కార్యక్రమానికి స్వాగతం. మరి మనము పోయిన కార్యక్రమంలో ముఖ్యంగా ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వము అనే ఒక న్యాయపరమైన వివాద పరిష్కార మార్గాన్ని గురించి డిస్కస్ చేశాము. మరి ఇవాళ మనము దాంట్లో ఇంకొన్ని మెలకువలు ఇంకొన్ని విషయాలు దాని గురించి తెలుసుకోవడానికి మళ్ళీ ఇవాళ అందరము దీని గురించి డిస్కస్ చేస్తున్నాము. ఈ పర్టికులర్ వివాద పరిష్కారంలో ఆర్బిట్రేషన్ గురించి ఏదైతే డిస్కస్ చేసామో మనం డిస్కస్ చేసినప్పుడు దానికి పరిమితి అంటే ఒక న్యాయ డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూట్ని 18 నెలల లోపల పరిష్కరించుకోవాలనుకున్నాము. కానీ ఈ పర్టికులర్ ఆర్బిట్రేషన్ అనేది ప్రపంచంలో మనము ఏ కంట్రీదైనా ఏ ఇష్యూ అయినా కూడా మనము కావాల్సిన ప్రదేశము అంటే ప్లేస్ ఆఫ్ లొకేషన్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్ లాంటిది, ఐసిఐడిఆర్ ఇన్స్టిట్యూషన్ లాంటికే దాంట్లో ఉన్న మెలకువలు 23 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూషన్ ఉంది. దాంట్లో కొన్ని వేల మనకి ఈ పర్టికులర్ పరిష్కార మార్గాన్ని ఉపయోగించుకొని జడ్జిలు వాళ్ళంతా దీన్ని పరిష్కారాలు చేశారు. కానీ దీంట్లో ముఖ్యంగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కొన్ని విషయాల్లో ఏంటంటే ఇది పర్టికులర్ సంస్థకే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ సంస్థలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని మీరే మీకు కావాల్సిన ప్రదేశంలో కూర్చొని జడ్జి గారిని అపాయింట్ చేసుకొని ఆ సంస్థ ద్వారా జడ్జి గారిని అపాయింట్ చేసుకొని అంటే కోర్టు మీ దగ్గరికి వస్తుంది. మీరు కోర్టుకు వెళ్ళట్లా, కోర్టు మీ దగ్గరికి వస్తుంది. ఇది మీకు నమ్మశక్యం కాదేమో అనుకుంటున్నా, కానీ ఇది నిజంగా జరుగుతుంది. ఈ సంస్థ 1995 నుంచి ఉందండి ఈ సంస్థ. కాబట్టి ఇట్లాంటి వివాద పరిష్కారాలు చేసుకునే మార్గం అతి తక్కువ మందికి తెలుసు. కానీ ఈ సంస్థ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని మీరు ఆ సంస్థకే వెళ్ళక్కర్లా, ఒక పర్టికులర్ ఆఫీసులో ఒక అడ్వకేట్ గారి ఆఫీసులో లేకపోతే ఒక రిటైర్డ్ జడ్జి గారి ఆఫీసులో ఎవరైతే ఆర్బిట్రేటర్గా అపాయింట్ అయ్యారో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని వివాదాన్ని మీ లాయర్లు లేకపోతే మీ టెక్నో లీగల్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ ఇష్యూ ఉందనుకోండి, మీరు ఒక లాయర్నే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక మీ టెక్నో లీగల్ అంటే మీకు ఒక ఇంజనీరింగ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు ఆయనకి ఆ మెళకువలు దాని మీద ఉన్న ఆ ప్రాజెక్టులో ఉన్న ఇష్యూస్ ఆయనకు తెలుసు. కాబట్టి మీకు అతి తక్కువ సమయం పడుతుంది వివాదం చేసుకోవడానికి అంటే పరిష్కార మార్గం చేసుకోవడానికి. ఆయన కూడా పెట్టుకొని ఈ సంస్థ వారిని మీరు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళని మీకు ఒక చిన్న పరిమితి చాలా చిన్న పరిమితుల ఫీజులో వాళ్ళు మీకు అపాయింట్ చేసి ఇస్తారు. మీకు కావాల్సిన చోట్లో మీరు కూర్చొని ఈ వివాదాన్ని పరిష్కారం ప్రొసీజర్ ఫాలో అయ్యి లా ప్రొసీజర్ ఏదైతే 1996 ఆర్బిట్రేషన్ యాక్ట్ అంటున్నామో ఆ సంస్థ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని మీరు ఈ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ చేసుకోవడానికి మంచి అవకాశం. అంటే మీరు కోర్టుకి వెళ్ళక్కర్లా, మీరు ఐసిఐడిఆర్ సంస్థకి వెళ్ళక్కర్లా, మీరు ఒక ఇరానీ ఛాయ్ దుకాణంలో కూర్చోవచ్చు, కావాలనుకుంటే ఒక అడ్వకేట్ గారు ఇంట్లో కూర్చోవచ్చు, లేకపోతే మీకు ఎక్కడైతే కంఫర్టబుల్ ఉందో అక్కడ కూర్చొని కూడా వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని మీకు ఎక్స్పర్టైజ్ పర్సన్స్ మీ వివాదానికి ఒక మంచి ఎక్స్పర్టైజ్ పర్సన్స్ని ఈ సంస్థ వారు మీకు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ దగ్గర వివిధ రకాల ఎక్స్పర్టైజ్ ఫీల్డ్లో ఉన్న పర్సన్స్ 6000 దాకా ఉన్నారు. అట్లాగే మీకు ఒక జడ్జి గారిని లేకపోతే ఒక అడ్వకేట్ గారినో లేకపోతే ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారినో వీళ్ళందరినీ అపాయింట్ చేయడానికి ఒక మినిమం ఫీజు తీసుకొని వాళ్ళు మీకు అపాయింట్ చేస్తారు. వాళ్ళు టైం టు టైం ఈ ఆర్బిట్రేటర్ గారు ఈ కౌన్సిల్ గారు ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళు టైం టు టైం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసి ఆ సంస్థకి మళ్ళీ తిరిగి వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫైనల్గా అవార్డు ఇవ్వడానికి మీకు అవకాశం ఉంది. చూసారా, దీంట్లో మీకు నమ్మకస్యం కానీ చాలా విషయాలు మీకు తెలిసినాయి. ఇదే కాకుండా దీంట్లో మీరు కోర్టులకు వెళ్ళారనుకోండి, కోర్టులకు వెళ్తే ఏమవుతుంది, మీకు హిందీయో తెలుగునో లేకపోతే ఇంగ్లీషో ఈ 3 భాషలే మాట్లాడగలరు. కానీ ఆర్బిట్రేషన్ వివాద పరిష్కారంలో ఒకవేళ మీకు మలయాళం వచ్చిందనుకోండి, ఇద్దరు పార్టీలకి మలయాళం వస్తే మీ పరిష్కార మార్గాన్ని మీరు ఆ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్లో ఆ మలయాళం అనే లాంగ్వేజ్ని కూడా వాడుకొని మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఉత్త ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్లోనే జరగడానికి మీకు అవకాశం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చు, 2 పార్టీలకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చు, కానీ ఆ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది మీరు కోర్టులకు వెళ్తే మీరు ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉపయోగించలేరు మీ డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్తే. కానీ ఇక్కడ ఇద్దరు పార్టీలు మీ అగ్రిమెంట్లో రాసుకుంటే లేకపోతే మీరు ఒకవేళ రాసుకోకపోయినా కూడా ఆ ఫస్ట్ హీరింగ్ జరిగే టైంకి మీరు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ని మేము ఈ పర్టికులర్ హీరింగ్లో పెట్టుకుంటాము అని అనుకుంటే తప్పకుండా మీరు పెట్టుకోవచ్చు. చూసారా మీకు ఎంత మంచి అవకాశం దీంట్లో ఉందో. మీకు కావాల్సిన లాంగ్వేజు, మీకు కావాల్సిన ప్లేసు, మీకు కావాల్సిన టైము మీకు కోర్టులో ఇదంతా దొరకదు మీకు. కానీ చట్ట ప్రకారము న్యాయ ప్రకారము
మీకు ఈ పరిష్కార మార్గం అనేది మీరు ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్స్, ఒక ఇన్స్టిట్యూషన్ రూల్స్ రెగ్యులేషన్స్, మరి న్యాయపరమైన ఈ ఇన్స్టిట్యూషన్ ICIDR ద్వారా మీరు దాన్ని మీ అగ్రిమెంట్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా దాన్ని పరిష్కార మార్గానికి మీరు ఉపయోగించుకుంటే మీకు అతి తక్కువ సమయంలో మ్యాక్సిమం 18 నెలలు, ఒక మల్టీనేషనల్ కంపెనీ అయినా ఉండొచ్చు, ఒక ఇండివిజువల్స్ అయినా ఉండొచ్చు. మీకు మొన్న పోయిన కార్యక్రమంలో మీకు చెప్పాను, ఒక క్రిమినల్ ఇష్యూ తప్ప, అంటే ఎక్కడైతే మీకు శిక్ష పడుతుందో అది కాకుండా మీకు ఏదైతే సర్వీస్ మ్యాటర్లో సర్వీస్ ఇష్యూస్ వస్తాయో ఇవి రెండూ కాకుండా మిగతావన్నీ ఈ పర్టికులర్ పరిష్కార మార్గాన్ని ఆర్బిట్రేషన్ ఉపయోగించుకొని మీరు తప్పకుండా అతి తక్కువ సమయంలో న్యాయపరమైన ఆర్డర్ని, అంటే ప్రపంచంలో మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళక్కర్లా, ఆ రాష్ట్రంలో కూడా ఈ ఆర్డర్ అవార్డు రూపంలో ఏదైతే ఇస్తారో అది మీకు చెల్లుతుంది. కాబట్టి మీకు కావాల్సిన లాంగ్వేజ్లో, మీకు కావాల్సిన లొకేషన్లో, మీకు కావాల్సిన టైంలో ఉపయోగించుకొని దీన్ని చట్టపరమైన, న్యాయపరమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ICIDR అని మీకు చెప్తున్నానో అది సుప్రీంకోర్టు సంస్థ. ఇది మన హైదరాబాద్లో నాంపల్లి గాంధీ భవన్ ఎదురుకుండా గగన్ విహార్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉందండి. ఇట్లాంటి పరిష్కార మార్గాలు ఉపయోగించుకోవటం వలన వెరీ స్పెసిఫిక్గా ఇప్పుడున్న మన కరోనా కోవిడ్ సిచ్యువేషన్లో మనకి కోర్టులకు ప్రతివారు వెళ్ళలేకపోతున్నారు. కోర్టులో హీరింగ్ జరగడానికి చాలా కష్టపరమైన ప్రాబ్లం అవుతోంది. కానీ ఇట్లాంటి పరిష్కార మార్గాలు ఉపయోగించుకుంటే మీరు ఇంకొంచెం టైంకి మీరు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి పరిష్కార మార్గం ఉపయోగించుకొని మీకు న్యాయపరమైన ఇట్లాంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీకు అతి తక్కువ సమయంలో, అతి తక్కువ మీకు కావాల్సిన హీరింగ్స్ టైమింగ్స్లో పెట్టుకొని మీకు కావాల్సిన ప్రొఫెషనల్స్ని, అంటే ఒక ఇంజనీరింగ్ మ్యాటర్ అయినా ఉండొచ్చు, ఒక డాక్టర్ మ్యాటర్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఒక మెడికల్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, లేకపోతే ఒక ఇన్సూరెన్స్ మ్యాటర్ అయినా ఉండొచ్చు, ఆ పర్టికులర్ దాంట్లో ఎక్స్పర్టైజ్ని మీరు కౌన్సిల్గా పెట్టుకొని మీరు ఈ చిన్న లా ICIDR వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేసుకొని ఆర్బిట్రేషన్ అండ్ కన్సలేషన్ యాక్ట్ని ఉపయోగించుకొని మీరు ఈ పర్టికులర్ వివాద పరిష్కారం చేసుకోవడానికి మీకు మంచి అవకాశం అండి. మరి ఇంకొన్ని మనం ఇట్లాంటి వాటిల్ని దీంట్లో ఉన్న ప్రత్యేకత గురించి కూడా మనం ఇవాళ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోర్టుకు వెళ్ళి ఒక లిటిగేషన్ వేస్తే మీకు ఒక జడ్జి గారు వచ్చినప్పుడు ఆ జడ్జి గారికి మళ్ళీ ఇంకొక జడ్జి గారికి ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో మీకు 3 ఏళ్ళు లేకపోతే 4 ఏళ్ళు 5 ఏళ్ళు టైం పడుతుంది. కానీ ఇక్కడ మీరు ఒకవేళ మీరుగా ఒక న్యాయమూర్తిని, అంటే ఒక ఆర్బిట్రేటర్ని మీరు అపాయింట్ చేసుకోలేకపోతే దీంట్లో ఒక ప్రత్యేకత ఉందండి. మీరు ఈ పర్టికులర్ ఆర్బిట్రేషన్ దాంట్లో మీరే ఒక న్యాయమూర్తిని అపాయింట్ చేసుకోవచ్చు. ఈ అవకాశం మీకు మామూలు దాంట్లో దొరకదండి. మీరు ఒక ఎక్స్పర్టైజ్ని పర్సన్ని, ఒక న్యాయమూర్తిని ఆర్బిట్రేషన్ అండ్ కన్సలేషన్ యాక్ట్ ప్రకారం మీరు న్యాయమూర్తిగా పెట్టుకొని మీ కౌన్సిల్స్ని, మీ ఎక్స్పర్ట్ల ఫీల్డ్స్లో ఉన్న మనుషుల్ని పెట్టుకొని మీరు మీ వివాదాన్ని పరిష్కారం చేసుకొని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతే మీకు అతి తక్కువ ఫీజులో కూడా ఈ పర్టికులర్ పరిష్కార మార్గం దొరకడానికి చాలా మంచి అవకాశం ఉందండి. మరి ఇట్లాంటి న్యాయమూర్తిని మీకు కావాల్సిన మంచి పర్సన్ని మీరు కావాలంటే ICIDR ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి వాళ్ళని అపాయింట్ చేయమన్నా కూడా అతి తక్కువ ఫీజు తోటి వాళ్ళు కూడా అపాయింట్ చేసి ఇస్తారు. కాబట్టి మీకు దీంట్లో ఉన్న సౌలభ్యం మీకు మామూలు లిటిగేషన్లో మీరు కోర్టుకి అయితే మామూలుగా 10 o'clock వెళ్ళాల్సి వస్తుంది, సాయంత్రం 5 దాకా కూర్చోవాల్సి వస్తుంది. మరి అప్పుడు కూర్చున్నప్పుడు మీకు ఏదైతే మీ కేసు ఎన్నింటికి వస్తుందో మీకే తెలియదు. కానీ దీంట్లో మీకు కావాల్సిన టైం పొద్దున 11 నుంచి 1 గంట దాకా మనము ఈ వివాద పరిష్కారం చేసుకోవాలనుకుంటే మీరు వివాదాన్ని 11కి డిసైడ్ చేసుకోవచ్చు. హీరింగ్ 11కి స్టార్ట్ అవుతుంది. చూసారా దీంట్లో ఎంత సౌలభ్యం ఉందో మీకు. ముఖ్యంగా మనము ఈ ఫీయే కాకుండా మనం ఇన్స్టిట్యూషన్కి కూడా ఒక ఫీ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఈ అడ్మినిస్ట్రేషన్ చేస్తారో ఈ పర్టికులర్ ప్రొసీడింగ్స్లో వాళ్ళు మీకు ఏదైతే ఈ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ ప్రకారము వాళ్ళు ఈ పర్టికులర్ హీరింగ్స్ని కండక్ట్ చేస్తారో దానికి వాళ్ళు కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ ఫీ అనేది వాళ్ళు కలెక్ట్ చేస్తారు. మరి ఈ అడ్మినిస్ట్రేషన్ ఫీ అనేది వాళ్ళు సర్వీసెస్ ఇస్తారు కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్ ఫీ తీసుకొని వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడానికి కూడా వాళ్ళు దాంట్లో ఆ ఫీని ఇంక్లూడ్ చేసుకుంటారు. మరి ఇంక్లూడ్ చేసుకొని ఫైనల్గా మీకు అతి తక్కువ సమయంలో ఏదైతే మీరు కోర్టులకి లిటిగేషన్స్ వెళ్తున్నారో ఇప్పుడు పెండింగ్ ఉన్న లిటిగేషన్స్ని కూడా మీరు 3 వివాదాలు తప్ప మిగతా వాటన్నిటినీ ఈ ఆర్బిట్రేషన్ అనే దాంట్లో మీరు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా దాంట్లో ఫ్యామిలీ మ్యాటర్సు మరియు ఏదైతే ఒక క్రిమినల్ అంటే చట్టంలో శిక్ష పడుతుందో ఆ పర్టికులర్ మ్యాటర్సు
మరియు సర్వీస్ మ్యాటర్స్, అంటే మనము ఎంప్లాయ్మెంట్ దాంట్లో ఉన్న సర్వీస్ మ్యాటర్స్, ఈ 3 కాకుండా ఈ వివాదాలు పరిష్కరించుకోవడానికి మీకు ఈ ఐసిడిఆర్ఏ సంస్థ అనేవాళ్ళు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో వాళ్ళ ఉపయోగించే పద్ధతిని వాటన్నిటికీ వాళ్ళకు ఒక రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ ప్రకారము వాళ్ళు దాన్ని ఈ పర్టికులర్ డిస్ప్యూట్ వివాద పరిష్కార మార్గంని ఏదైతే ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ ద్వారా వీళ్ళు దీన్ని రూపొందించారో, దీనివల్ల ఏంటంటే మీకు కావాల్సిన టైంలో, మీకు కావాల్సిన ప్రదేశంలో, మీకు కావాల్సిన జడ్జి గారిని కూడా మీరు నియమించుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. మీరు ఒకవేళ మీరు నియమించుకోలేకపోతే మీరు ఇన్స్టిట్యూషన్ని అతి తక్కువ ఫీజు కడితే వాళ్ళు అపాయింట్ చేస్తారు. వాళ్ళు అపాయింట్ చేసినప్పుడు మీకు మళ్ళీ ఏ ఇబ్బంది కలగకుండా మీరు మీ టైమింగ్స్ అవి కూడా పెట్టుకోవచ్చు. దీనికి వేరియస్ పద్ధతులు ఉన్నాయి. మరి ఈ పద్ధతులను అవలంబిస్తూ ఈ చట్టము మనము జాగ్రత్తగా ఫాలో అవుతూ మరి ఈ వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ ఆర్బిట్రేషన్ అనే ఈ మధ్యవర్తిత్వం ఒక పర్టికులర్ సిస్టమ్ మన ఇండియాలో ఉంది. ప్రపంచ దేశాల్లో ప్రతి చోట ఈ పర్టికులర్ ఆర్బిట్రేషన్ అనేది మనకి ఈ మధ్యవర్తిత్వం అనేది ఒక రూపకల్పన చేసిన యునైటెడ్ నేషన్స్ యూనిసెట్రల్ బాడీ ఈ పర్టికులర్ చట్టాన్ని ప్రపంచంలో ఒక మదర్ బాడీగా అన్ని కంట్రీస్కి దీన్ని ఫాలో చేయమని చెప్పారు. కాబట్టి ఇట్లాంటి చట్ట వివాదాలు పరిష్కార మార్గం మనం రూపొందించుకుంటున్నామో ఈ పరిష్కార మార్గంలో మీకు అతి తక్కువ సమయంలో అతి జాగ్రత్తగా రూల్స్, రెగ్యులేషన్స్, ప్రైవసీ కూడా దీంట్లో ఎక్కువ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్టుకు వెళ్ళారనుకోండి, కొన్ని వందల మంది ఉంటారు. మీ పేరు నగేష్ ఉండొచ్చండి. మీరు నగేష్ గారు వచ్చారు అని చెప్పి కోర్టులో అరిచినప్పుడు అక్కడ ఉన్న 100 మందికి తెలుస్తుంది. కానీ దీంట్లో అట్లా ఉండదండి. ప్రైవసీ ఉంటుంది. మీకు అవతల పార్టీ వాళ్ళు కూర్చొని చట్టము, న్యాయము అవలంబిస్తూ ఈ సుప్రీంకోర్టు సంస్థ ఏదైతే ఐసిడిఆర్ వీళ్ళు రూపకల్పన చేశారో వాళ్ళు దీన్ని మీకు ఉపయోగపడడానికి మీకు చాలా వివాద పరిష్కార మార్గంలో ఇది ఒక పద్ధతి. మరి ఇట్లాంటి అవకాశాన్ని మనము ఏదైతే కోర్టులకు లిటిగేషన్కి వెళ్లకుండా మనము దీన్ని జాగ్రత్తగా మనము ఈ ఇన్స్టిట్యూషన్ వారికి తగు రుసుము పే చేసుకుంటూ వాళ్ళని మీరు న్యాయపరమైన పద్ధతి ద్వారా అవతల పార్టీని కూడా మీరు అగ్రిమెంట్లో వాళ్ళ పేరుని వాళ్ళ క్లాజ్లో ఈ ఆర్బిట్రేషన్ అనేది ఉంటే, ఒకవేళ లేకపోయినా కూడా ఇద్దరు పార్టీలు అగ్రిమెంట్లో రాసుకుంటే ఈ పర్టికులర్ ఇష్యూని మీరు కోర్టులకు వెళ్లకుండా కూడా రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరికొన్ని విషయాలతోటి మనము ఈ ఆర్బిట్రేషన్ అనే దాని మీద మనము ఈ శ్రీకాంత్ టీ ద్వారా మనము పరిష్కార మార్గాల గురించి మనము వచ్చే కార్యక్రమంలో డిస్కస్ చేద్దాము.